మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే బంగారం. సో గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది. సో ఎందుకు గోల్డ్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందా, మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఇప్పుడు కొంచెం ఆగి చేయాలా, సో ఫెస్టివల్ సీజన్ కారణంగా పెరుగుతుందా ఏంటి, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? గుడ్. సో బంగారం అందరంత ఎత్తుకు ఎదిగిపోతుందని చెప్పి అనుకోవచ్చు. సో ఏంటి సార్ సడన్ హైక్? గ్లోబల్ అన్సర్టనిటీ రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ 2 days బ్యాక్ H1 మీద ట్రంప్ చేసిన వ్యతిరేకత పరిణామాల వల్లనే పెరిగింది. మీకు ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియో చెప్పాను, ట్రంప్ కనుక నెగిటివ్గా మాట్లాడితే పక్క గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది ఒకటే కనబడుతుంది, గోల్డ్. ఇంకో ఆప్షన్ ఏముండదు. సో వాళ్ళు బ్యాంకులో ఫిక్స్డ్ చేయరు, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయరు. ఈవెన్ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా స్టాక్ మార్కెట్ నాట్ గుడ్. సో అన్సర్టనిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అదే కోవలో ఇవాళ పెరగడం జరిగింది. ఐ థింక్ 0.6% పెరిగింది గోల్డ్. సిల్వర్ అయితే 1.5 అలా పెరిగినట్టుంది అప్రాక్సిమేట్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. సో నేను చెప్పడం కాదు, గోల్డ్ పెరగడం అనేది జెఫ్రీస్ అని ఒక అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. జెఫ్రీస్ ఇది చాలా ఫేమస్. అంటే వీళ్ళు కనుక దేనికైనా బుల్లిష్లో ఉన్నారు అనుకోండి, ఒక స్టాక్ మీద రికమెండ్ చేశారు అనుకోండి, ఆ స్టాక్ పక్కా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ ప్రతిరోజు చాలామంది ఎవరైనా స్టాక్ పర్చేజ్ చేయాలన్నా ఏంటంటే జెఫ్రీస్ యొక్క వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ యొక్క రికమెండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో అదే జస్ట్ 2 days బ్యాక్ ఏమన్నారంటే, ఆ 2 days బ్యాక్ ఏమైంది, $3,700 పెరిగింది అవున్స్ బంగారం. అంటే అది 2 days బ్యాక్ అది హైయెస్ట్ రాగానే దాన్ని జెఫ్రీస్ వాళ్ళు అంతకుముందు ప్రీవియస్ ఒక 30-40 days బ్యాక్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్పారు, మేము ఇంతవరకు వస్తుంది మేము చెప్పాము. బట్ ఇప్పుడున్న పరిణామాల ప్రకారం అప్పుడున్న యూఎస్లో ఉన్న స్పెండింగ్ కెపాసిటీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి పెరుగుతుందని చెప్పారు. స్టిల్ ఇండియా యూఎస్లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ దృష్ట్యా, అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న బంగారం రేటు చాలా తక్కువ. ఈవెన్ $6,600 US పర్ ఔన్స్, అంటే ఇంచుమించుగా 2 లక్షల వరకు రీచ్ అవుద్దని వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ జెఫ్రీస్. అంటే రాబోయే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 to 5 yearsలో గోల్డ్ అనేది డబుల్ అయ్యే అవకాశము స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఉండదండి, వాళ్ళ అనాలిసిస్ చాలా అక్యురేట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూస్తున్న పరిణామాలు కూడా అలానే కనబడుతున్నాయి. సో కాబట్టి బంగారం పెరగడం అనేది తథ్యం. నేను ఎవరికైనా చెప్పేదన్నా మా సలహా ఏంటంటే, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉంటే ఒక 1 or 2 lakhs గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఇది ఎవర్ గ్రీన్, ఎప్పటికి ఉండవలసిందే. సో మీరు కనుక జెఫ్రీస్ కనుక నమ్మితే డెఫినెట్ ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్ టైం కోసం. సో మరి ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆగమంటారా కొంచెం? ఎప్పుడైనా గోల్డ్ అనేది ఇప్పుడు ఈ ట్రంప్ వాళ్ళ కొద్ది పెరిగింది, మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ట్రంప్ ఏమీ అనలేదు. ముందు ఈ ట్రంప్ ఎందుకు అన్నాడంటే ఇండియాని బ్లాక్మెయిల్ చేయడం కోసం మెయిన్. అంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, టారిఫ్ మీద చర్చలు జరుగుతున్నాయి. సో మేము కనుక చెప్పినట్టు వినకపోతే ఎలా ఉంటుందో అని టెస్టింగ్ కోసమే H1 మీద $1,000 అని పెట్టారు. సో ఏమైంది అంటే ఒక $4,500 H1 ఫీజు ఆటోమేటిక్గా 25 times పెరిగింది. సో పబ్లిక్, ఎందుకంటే H1 మన వీసాలే, యూఎస్లో ఉన్న 72% H1 వీసాలు మనయే. సో మన పీపుల్ అంత టాలెంటెడ్, మనమే దాన్ని తీసుకుంటున్నాం. యూఎస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, అంత పర్సెంట్ మనకి ఇచ్చింది. ఆ తర్వాత ఎక్కడో ఉంటుంది చైనా 12% H1 వీసా మనమే తీసుకుంటున్నాం. సో మేము కనుక మేము చెప్పినట్టు వినకపోతే మీ పరిణామం అలా ఉంటుంది అని జస్ట్ టెస్ట్ చేశారు. ఆ 10 hours పాపం ఇండియాకి వచ్చి పూజలకు పండుగ కోసం వచ్చి నాన్న హైరాణ పడ్డారు. తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలని. బట్ 10 hours తర్వాత తూచని చెప్పేసి మళ్ళీ అగైన్ మార్చిందండి. అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, అంటే భయపట్టిస్తారు. అంటే వాళ్ళ ఎకానమీ, అంటే ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశం అమెరికానే. సో వాళ్ళ అప్పులను తీసుకోవడం కోసము, గాడిని పెట్టడం కోసము ట్రంప్ స్పష్టంగా ఉన్నాడు. ఆయన యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో అది. అమెరికా మేక్ అగైన్ గ్రేట్ అన్న స్లోగన్ విధానంలో వెళ్తున్నాడు. సో బ్లాక్మెయిల్ చేస్తాడు పక్క. సో ప్రపంచంలో ఏ దేశాన్ని బ్లాక్మెయిల్ చేసినా లాభం ఉండదు.
ఒక్క ఇండియన్ బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి లాభం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే చైనాను బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి నష్టం, చైనా వినదు. ఇక వినేది ఏంది, మిగతా దేశం బ్లాక్మెయిల్ చేస్తే నో యూస్. బట్ ఇండియాని కనుక బ్లాక్మెయిల్ చేస్తే ఆర్థిక పరంగా వాళ్ళకు లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో మెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి ప్రొడక్ట్స్, యుఎస్ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఇండియాకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే మన కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి. బట్ మన ఇండియా ఏమంటుంది, యుఎస్ అగ్రి ప్రొడక్ట్స్ ఇక్కడికి వస్తే ఇక్కడున్న సన్నకారు రైతులు, పాడి ఇండస్ట్రీ వాళ్ళందరూ నష్టపోతారు. ఇక్కడున్న ప్రజల దృష్ట్యా మోదీ వద్దంటున్నాడు. వాళ్ళకి అక్కడి ఇక్కడికి వస్తే లాభం వాళ్ళ యొక్క. బట్ అది జెనెటిక్ పరంగా, ఆ హెల్త్ పరంగా బాగుండన్న మెయిన్ ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి కావాలి, సో వాళ్ళకు అంటే ఎక్స్పోర్ట్ డిఫెన్స్ వాళ్ళకి తేడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో అమెరికా వాళ్ళు మనకి ఇలా ఇబ్బంది పెడతారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలా ఉండొచ్చు, ఎందుకంటే మనం టాప్ 3rd 4th ఎకానమీ దిశగా ప్రయాణిస్తున్నాం. సో ముందున్న టార్గెట్ ఎవరు, అమెరికా, చైనా. సో ఎప్పుడు ఈ 3 దేశాలు, ఇప్పుడు ఒక క్లాస్లో 3 ఉన్నారు అనుకోండి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్, ఈ 3rd ర్యాంక్ మధ్యలో ఎప్పుడు వార్ ఉంటుంది. సో ఫిజికల్ వార్ ఉండదు, బట్ ఇట్లా టారిఫ్ వార్ అని, ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఆపడము. అంతెందుకు చైనా మనకు కూడా యూరియా ఎక్స్పోర్ట్ ఆపేసింది. మళ్ళీ మొన్న దోస్తాన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇచ్చారు. రేర్ ఎర్త్ మీద చైనా ఇవ్వలేదు, మన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు అట్లా. సో ఈ 3 దేశాల మధ్య ఎప్పుడు ఇలానే ఉండే ఛాన్సే ఎక్కువ. ఇది మాత్రం స్పష్టం, ఎందుకంటే టాప్ 3 కాబట్టి. టాప్ 3 అంతేగా. టాప్ 3 అన్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటాడు అమెరికా వాళ్ళు? ఫస్ట్ ర్యాంక్ చైర్లో కూర్చోమంటారా అమెరికా? అనదు. సో మనం ముందుకు మనం ట్రై చేస్తాం, వాళ్ళు తొక్కడానికి ట్రై చేస్తారు. ఇలా జరుగుతుంది. ఈవెన్ మీరు పహల్గామ్ అటాక్ కూడా ఆ ఇష్యూలో జరిగిందే. ఎందుకు ఆ టైంలో అమెరికా మనకు అవకాశం ఇచ్చింది, చైనా నుండి తీసుకోకుండా చైనా మీద 200% టారిఫ్ వేసి మన ఇండియాని తీసుకుంటా అని చెప్పింది. సో దీన్ని అదర్గా చేసుకొని టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. అంటే ఇక ఇండియా డెవలప్ అవుతుంది, ఎక్కువ ఎక్స్పోర్ట్ అమెరికా చేస్తుందన్న ఆ కరెక్ట్ టైం చూసి, అసలు ఆ రోజు తెల్లవారితే ఇండియా స్టాక్ మార్కెట్ బాగా పెరగాలి. మోకా చూసి, అంటే టెర్రరిస్టులు వాళ్ళు ఎడ్యుకేట్ ఉంటారు బాగా, వాళ్ళు దాని ఇన్వెస్టర్స్, సైంటిస్టులు అందరూ ఉంటారు. కరెక్ట్ టైం చూసి అటాక్ చేశారు. కరెక్ట్ టైం. ఆ అటాక్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు చైనా చెప్పించిందా? ఎందుకంటే లబ్ధి పొందే చైనానే. అప్పుడు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి రావు, చైనా ఇప్పించిన ఆలోచన ఉంటుంది. సో ఇంత రాజకీయం ఉంటుంది, ఇంత పాలిటిక్స్ ఉంటాయండి డెఫినెట్లీ. సో ఈ 3 దేశాలు ఎప్పుడు ముందుండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న యొక్క ఇండియన్ యొక్క పాపులేషన్ యొక్క పాత్ర, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మనందరి పాత్ర ఉంది. మన దేశాన్ని ముందుకు వెళ్ళవలసి అందరం కూడా ప్రౌడ్గా ఫీల్ కావాలి. సో మరి గోల్డ్ కొనే వాళ్ళు కొంచెం ఆగమంటారా, లేకపోతే ఫిజికల్ ఇప్పుడు దసరాకు ఉంది, వాళ్ళు పూజకు ఉంది అంటే కొనేసుకోండి, డబ్బులు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయితే కొద్ది కొనమంది. సిప్ సిస్టమ్, అగైన్ మ్యూచువల్ ఫండ్స్ లోనే, గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా మరి బంగారం అనేది ఎందుకు పెరుగుతుంది ఏంటి అంటే, అన్సర్టైనిటీస్. సో వీటన్నిటి కారణంగానే గోల్డ్ అనేది ఇలా హైక్ అవుతుంది. సో ఇంకా కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు, అండ్ శ్రీనివాస్ కూడా అదే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటున్నట్లయితే, సో ఇప్పటికి ఫెస్టివల్ కాబట్టి సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొంచెం కొనుక్కోండి, కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయితే కనుక కొంచెమే కొనుక్కోండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.